రసూలుల్లా కరుణామయుడు, దయాలువు, అమితంగా క్షమించేవాడు, అత్యధికంగా కరుణించేవాడు. మానవాళిని పుట్టించి బ్రతుకు జీవుడా అని ఇట్టే వదిలివేయలేదు. దైవం మానవులకు మార్గం చూపడానికి మానవోత్తములనే ప్రవక్తలుగా ఎన్నుకొని వారిపై వహీ అంటే దివ్యావిష్కృతిని అవతరింపజేశాడు. ఈ భూమండలంపై ప్రవక్తలు రాని జాతి అంటూ ఏదీ లేదని ఖురాన్ తెలియజేస్తుంది. ఆ మహాపురుషులనే వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలవడం జరిగింది. దేవుని యొక్క ప్రవక్తలు అని బైబిల్ అంటుంది. ఆ ప్రవక్తలను ఖురాన్ అంటుంది నబీ, రసూల్ అని చెప్పడం జరిగింది. హిందూ మత గ్రంథాల్ని మీరు చూసినట్లయితే ఋషి, శ్రవణం కలిగినటువంటి వాడు. అలాగే అవతార పురుషులు అని చెప్పడం జరిగింది. అవతార పురుషులు అంటే సాక్షాత్తు దైవం కాదు, దైవ సందేశాన్ని మానవాళికి అందజేసే వారినే అవతార మహాపురుషులు అని చెప్పడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు పూర్తి అరబ్ దేశం ఎలా ఉంది అంటే పవిత్ర కాబతుల్లాలో 360 విగ్రహాలు పెట్టి ఆరాధించేవారు. ప్రజలంతా కూడా సృష్టికర్తనటువంటి దైవాన్ని మరిచిపోయి ప్రకృతిని పూజించడం మొదలుపెట్టారు. అనేక చెడులు సర్వసామాన్యమైపోయాయి. చాలా భయంకరమైనటువంటి దారుణమైనటువంటి స్థితి అక్కడ ఏర్పడి ఉంది. మానవత్వం మంట కలిసిపోయి పైశాచికత్వం విలయ తాండవం చేస్తున్న తరుణంలో మానవ సమాజాన్ని ఉద్ధరించడానికి మానవ మహోద్ధారకుడు జన్మించాలి. ఆ లోక రక్షకుడు ఎప్పుడు పుడతాడు, మా జీవితాలు ఎప్పుడు వెలుగును చూస్తాయా అని మానవులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చేది. ఎంతో గౌరవప్రదమైనటువంటి ఖురైష్ వంశంలో అబ్దుల్ ముతలిబ్ కుటుంబంలో అబ్దుల్లా సతీమణి ఆమీనాకు ఒక జ్యోతిర్మయమైనటువంటి బాబు కలిగాడు. ఆయన పేరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ ప్రవక్త పదవి లభించక ముందు ఎవరు అంటే ముహమ్మద్ ఏ మాట అయితే చెబుతాడో అదే చేస్తాడు, ఏదైతే చేస్తాడో అదే చెబుతాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుతో కలిసి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా కాళ్ళు చాపి కూర్చునేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే నేను ఇవ్వను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పూర్తి జీవితంలో ఎప్పుడు కూడా అనలేదు. మక్కా వాసులు ఏం చేశారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడిచేటటువంటి దారిలో గాజు పెంకులు ముళ్ళు పరిచారు. వెళుతూ ఉంటే ఇంట్లో ఊడ్చినటువంటి కసువు చెత్త ఆయనపై పోశారు. మాంత్రికుడు, పిచ్చివాడు అని దుష్ప్రచారం చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతుళ్లకు విడాకులు ఇచ్చేలా చేశారు. ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. అనారాని మాటలు అన్నారు, పెట్టలేని బాధలు పెట్టారు. అనేక విధాలుగా ఆయన్ని హింసించారు. ప్రతీకారం తీర్చుకునే సర్వ హక్కులు ఆయనకు ఉన్నప్పటికీ కూడా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని క్షమించారే తప్ప వారితో ప్రతీకారం తీర్చుకోలేదు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత. మిత్రులారా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు. ఆయన జీవితం ఎలా గడుస్తుందో తెలుసా మిత్రులారా? మా ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఊర్వా రదియల్లాహు అన్హు వారితో అంటున్నారు, ఓ ఊర్వా, చూడు 2 నెలలు గడిచిపోయేవి, మా ఇంట్లో పొయ్యి కూడా రాజేసేవారం కాదని చెప్పారు. అల్లాహు అక్బర్. కేవలం ఖర్జూరపు పండ్లు నీళ్లు తాగి మేము బ్రతికేవారం అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పూర్తి జీవితంలో వారు 2 రోజులు వరుసగా కడుపు నిండా తినటువంటి దాఖలాలు లేవు అని చెప్పారు. కడుపు నిండా జౌరట్టెతో కూడా కడుపు నిండినటువంటి స్థితిలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆ మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహు అక్బర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుభవించినటువంటి పేదరికం స్వతహాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు, ఓ అల్లాహ్, నన్ను దీన స్థితిలో ఉంచు, దీన స్థితిలోనే నాకు మరణాన్ని ప్రసాదించు. రేపు తీర్పు దినం రోజు దీనుల వర్గం నుండే నా లెక్క తీసుకోవో అల్లాహ్ అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పూర్తి జీవితంలో ఏ భార్యను కొట్టలేదు, ఏ బానిస పురుషుణ్ణి కొట్టలేదు, ఏ బానిస స్త్రీని కొట్టలేదు, ఏ జంతువుని కూడా కొట్టలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సొంత విషయంలో ఎవరిపై కూడా తన పూర్తి జీవితంలో ప్రతీకారం తీర్చుకోలేదని ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు. వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఆదర్శం. 1400 సంవత్సరాలుగా ప్రతి శతాబ్దంలోనూ వేల కోట్ల జీవితాలకు ప్రేరణగా, స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతూ ప్రపంచ చరిత్రలోనే మానవాళిని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసి
ఆధునిక యుగంలోనూ మానవులపై తనదైన ముద్ర వేస్తున్న ఏకైక వ్యక్తిత్వం. భౌతిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక మార్గంలోనూ మనిషిని విజయ పథములో నడిపించగల మహిమాన్విత ఆదర్శ మహాచరితం మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిపిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది, కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.